నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐపీఎల్ 2025 ఆక్షన్లో రికార్డ్ స్థాయిలో వేలం పాట ఎందుకని కొనసాగింది? టాప్ 5లో ఇండియన్ ప్లేయర్సే ఎందుకున్నారు? అందరికంటే అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రిషబ్ పంత్ గురించి. ఎందుకని రిషబ్ పంత్ అంత హాట్ ఫేవరెట్ అయ్యాడు? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ కామెంటేటర్ అండ్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే గౌరి గారు. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రిషబ్ పంత్ హాట్ ఫేవరెట్ అవుతాడు, హై డిమాండ్ అనేది తనకు ఉంటుంది అని. నిన్న మనం చూసినప్పుడు ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో రానంత 27 కోట్లు. ఎందుకంత డిమాండ్ ఉంది రిషబ్ పంత్కి? అది యాక్చువల్గా నో బ్రెయినర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆక్షన్లో ఉన్న ప్లేయర్స్ని చూస్తే దాంట్లో రిషబ్ పంత్కు ఉన్న స్పెషల్ స్కిల్ సెట్ అనండి, అతని పాజిటివిటీ, ది కైండ్ ఆఫ్ ఎంథ్యూజియాజం దట్ హీ బ్రింగ్స్ ఆన్ ద ఫీల్డ్. అదే చెప్పాడు. ఇప్పుడు మీరు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయింకా తర్వాత ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తే ఏం చెప్పాడంటే, రిషబ్ పంత్ ఒక పాజిటివిటీ తీసుకొస్తాడు టీం. మనం చూస్తాం కదా, స్టంప్స్ వెనకాల ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, మూడ్ని లైటన్ చేస్తాడు. చాలా చిరిపి క్యారెక్టర్, ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. సో హీ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో అది బేసిక్గా అది కారణం. అది స్కిల్ సెట్ కూడా. ఈజ్ ఎ కీపర్, లెఫ్ట్ హ్యాండర్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, బిగ్ హిటర్. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేది, రిషబ్ పంత్ T20 ఇంటర్నేషనల్ ఫామ్లో అతని స్ట్రైక్ రేట్ 120 130 ఉంది. నెవర్ గాట్ ఇట్ రైట్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్. కానీ మీరు ఐపీఎల్లో చూస్తే అతని స్ట్రైక్ రేట్ 150+ ఉంది. సో ఐపీఎల్లో ఈ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ T20 ఫార్మాట్లో. కానీ ఏంటంటే మన మైండ్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే, అతను T20లో ఈవెన్ రీసెంట్ వరల్డ్ కప్లో కూడా అంత ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఏం కాదు, కొన్ని గుడ్ నాక్స్ ఆడాడు అతను. సో అతను దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవచ్చు. రిషబ్ పంత్ ఎందుకు అంత పెడతారు చాలామంది. వెన్ ఐ సెడ్ రిషబ్ పంత్ విల్ గెట్ హైయెస్ట్ బిడ్ అంటే చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. నోను, రిషబ్ పంత్కి అంతకంత అమౌంట్ వస్తుంది, రిషబ్ పంత్కి వచ్చే అవకాశమే లేదని చాలామంది అన్నారు. కానీ ఐ వాజ్ వెరీ మచ్ షూర్ దట్ రిషబ్ పంత్ ఈసారి అందరికంటే ముందుంటాడు, రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే 3-4 టీమ్స్కి అతనికి కావాలి. క్యాప్టెన్ కూడా చేస్తాడు కాబట్టి, క్యాప్టెన్గా ఒక లీడర్గా, క్యాప్టెన్ వేరే లీడర్ వేరే. లీడర్ ఈజ్ సంబడీ హూ టీంనంతా ఒక జల్లయ్యేలాగా చేసే ఒక పర్సన్ విత్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంథ్యూజియాజం. సో లీడర్గా కానీ, క్యాప్టెన్గా కానీ, కీపర్గా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా, వీళ్ళు ముగ్గురు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్, రాహుల్ అండ్ రిషబ్ పంత్ ముగ్గురు క్యాప్టెన్స్గా ఉండి బయటకు వచ్చారు. సో క్యాప్టెన్సీ మెటీరియల్. నవ్ డేస్ ఏమైందంటే ఐపీఎల్లో గతంలో ఫారిన్ క్యాప్టెన్స్ మీద మోజు ఉండేది. ఇటీవల కాలంలో ఎవ్రీ టీమ్ వాంట్స్ అన్ ఇండియన్ క్యాప్టెన్. ఎందుకంటే ఫారిన్ క్యాప్టెన్ ఒకవేళ ఫామ్లో లేకపోతే అతన్ని పక్కన పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇంకొక మంచి ప్లేయర్ని తీసుకోలేని పరిస్థితి. ఇండియన్ ప్లేయర్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. సో అందుకని దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అని అనిపిస్తుంది. సో ప్రతిసారి టాప్ ప్లేయర్ ఎవరున్నారు, టాప్ ఆప్షన్ సోల్డ్ అవుట్ అయిన ప్లేయర్ అనుకుంటే ఫారిన్ ప్లేయరే ఉండేవాడు. ఈసారి టాప్ 5లో ఉన్న వాళ్ళంతా ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. మొదటికి దాకా అంటే నిన్న ఫస్ట్ డేలో స్టార్టింగ్ అంతా రికార్డ్ అంతా శ్రేయస్ అయ్యర్ అనే వినిపించింది. టక్కున మారిపోయింది, రిషబ్ పంత్కి వచ్చేసింది అది. సో అంత హ్యూజ్ డిమాండ్ ఇండియన్ ప్లేయర్లకి ఐపీఎల్లో రావడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు చూడండి, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ డైనమిక్స్ మారినాయి. ఇంతకుముందు సినారియో ఏంటంటే యూ కెన్ హ్యావ్ 4 ఫారిన్ ప్లేయర్స్ అండ్ 7 ఇండియన్ ప్లేయర్స్. అది కదా లెక్క. ఇప్పుడు 8 ఇండియన్ ప్లేయర్స్ అండ్ 4 ఫారిన్ ప్లేయర్స్. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ మీకు ఇండియనే ఉండాలి. ఇంపాక్ట్ ప్లేయర్ ఫారిన్ ప్లేయర్ ఉండదు. ఎప్పుడు మీకు ముగ్గురిని మాత్రం మీ స్టార్టింగ్ లైనప్లో ఫారిన్ ప్లేయర్స్ పెట్టుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ 4th. సో మీకు మొత్తం ఇప్పుడు ఐపీఎల్ ఈజ్ ప్లేడ్ బై 12 ప్లేయర్స్, నాట్ 11 ప్లేయర్స్. సో 12 ప్లేయర్స్లో మీకు 4 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి. ఒక ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ కూడా ఉండాల్సి వస్తుంది. సో అందుకని ఇండియన్ ప్లేయర్స్ డిమాండ్ పెరిగింది. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టుకున్న గతంలో ఒక విమర్శ ఉండేది, అంతా ఫారినర్స్ డబ్బులు సంపాదించుకున్నారు. బుమ్రాకి 14 కోట్లు ఏంటి, స్టార్క్ కమిన్స్కి 20 కోట్లు 25 కోట్లు ఏంటని గతంలో చాలా విమర్శలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిందో మీకు 8 మంది ఇండియన్ ప్లేయర్స్ కావాలి, మీకు పక్కాగా కావాలి. సో ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ కావాలి. ఇండియన్ ప్లేయర్స్ ఇప్పుడు మీరు ముంబై చూడండి, చెన్నై చూడండి, దే వన్ 5 టైటిల్స్ ఈచ్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కోర్ ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముంబైలో ఈసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ 5 కూడా ఇండియన్స్ రిటైన్ చేస్తున్నారు. సో కోర్ ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా ఉండాలనేది, అంటే పోను 17 సీజన్స్ అయింది ఐపీఎల్. సో ఫ్రాంచైజెస్ హ్యావ్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్. ఇంకోటి కూడా ఏంటంటే, మీకు మినీ ఆక్షన్స్లో ఫారిన్ ప్లేయర్స్కి పెద్ద అమౌంట్ వెళ్తారు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళని అట్టే పెట్టుకుంటారు, ఎవరిని రిలీజ్ చేయరు. సో ఫారిన్ ప్లేయర్స్ కొంతమంది ఎక్సైటింగ్ ప్లేయర్స్ సడన్గా ఆక్షన్లోకి వస్తారు. వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే,
మెగా ఆక్షన్ రాకుండా మినీ ఆక్షన్లో వస్తారు. సో వాళ్ళకి పెద్ద అమౌంట్లు కొట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మినీ మెగా ఆక్షన్ జరుగుతుందో, మెగా ఆక్షన్లో చాలామంది ఇండియన్ ప్లేయర్స్ కూడా వస్తారు. మీరు గతంలో కూడా చూడండి, మెగా ఆక్షన్లో ఎప్పుడు కూడా ఇండియన్ ప్లేయర్స్కి టాప్ బిడ్స్ వస్తాయి. ఈవెన్ లాస్ట్ టైం కూడా ఇషాన్ కిషన్ గాట్ ది టాప్ బిడ్ వెన్ మెగా ఆక్షన్ హెల్డ్ లాస్ట్ టైం 22లో అనుకుంటా. సో అదొక ట్రెండ్ అయితే ఉన్నది మెగా ఆక్షన్. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఫ్రాంచైజెస్ హ్యావ్ రియలైజ్ దట్ ఇండియన్ ప్లేయర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి మీకు, కానీ ఇండియన్ ప్లేయర్స్ మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉండడం చాలా ముఖ్యం అనేది ఫ్రాంచైజెస్ అందరూ రియలైజ్ అయ్యారు. సో రియలైజేషన్ అక్కడ ఇంపార్టెన్స్ తో పాటుగా ప్రెషర్ అనేది కూడా ఉన్నట్టుంది, డిమాండ్లు కూడా డిఫరెంట్ ఐపీఎల్ ఆక్షన్ ప్యూర్లీ వర్క్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై బేసిస్ అండి. మనకి ఎంత పలానా ప్లేయర్కి ఎంత డిమాండ్ ఉంది, సప్లై ఎంత ఉంది. ఇప్పుడు వికెట్ కీపర్ అనుకోండి, వికెట్ కీపర్లకి 5 టీంకి వికెట్ కీపర్లు కావాలి, కానీ అక్కడ మీకు మంచి క్వాలిటీ కీపర్స్ 6 ఉన్నారు. సో వాళ్ళకి అందుకే వికెట్ కీపర్స్ ఆర్ గోయింగ్ ఫర్ బిగ్ అమౌంట్స్. సో ప్రెషర్ కూడా అట్లాగే కనిపిస్తోంది కదా. సో పర్టికులర్గా మనం రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే యూజువల్గా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫినిక్స్ పక్షి లాగా అని అంటారు. సో అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్, అన్ని సర్జరీలు, 15 నెలలు అన్నిటికీ దూరంగా ఉన్నాడు. సడన్గా మళ్ళీ పాపప్ అయి నేనేంటి అనేది చూపించుకున్నాడు రిషబ్ పంత్. ఆ స్పిరిట్ అనేది, ఆ మోటివేషన్ అనేది ఎలా వచ్చింది, ఏం చేశాడు అసలు? నిజంగా అది రిషబ్ పంత్ క్రికెట్లోని స్పోర్ట్స్లోనే కాకుండా చాలామంది అది ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, అది జర్నీ. అది ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్, అది చచ్చి బతికాడని చెప్పాలి. ఎందుకంటే అతను కనుక ఆ కార్లోంచి టైం కనుక వాళ్ళు విండ్షీల్డ్ బ్రేక్ చేసి అతను బయటికి దిగిపోతే కార్ మనం చూసాం, ఫొటోస్ చూసాం, అది తగలబడిపోయింది కంప్లీట్గా. రైట్ టైంలో అక్కడ ఉన్న పాపం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు, సమ్ గుడ్ సమరైటన్స్ వాళ్ళు అతన్ని బయటికి లాగారు. లేకపోతే చాలా సీరియస్. ఈవెన్ నా తర్వాత కూడా అతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కానీ బోల్డెన్ ఆపరేషన్స్ అయినాయి. 6 నెలలు 7 నెలలు నడవలేని పరిస్థితి. తర్వాత కూడా మనం వీడియోస్ చూసాం, అతను స్టిక్ పట్టుకుని నడవడం, తర్వాత చాలా కష్టపడడం. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి ది వే హీ కేమ్ బ్యాక్, తన వెయిట్ని కంట్రోల్. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇదివరకు కంటే కూడా ఇప్పుడు వెయిట్ తక్కువ ఉన్నాడు. బిఫోర్ యాక్సిడెంట్ హీ వాజ్ వెయింగ్ మోర్. ఇప్పుడు తన డైట్ విషయంలో కానీ, తన ఫిజికల్ అంటే అది చాలా మీకు ఏళ్ల తరబడి, అంటే దాదాపు మీరు కేవలం ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ మీరు దాంట్లో ఉండడం అంటే చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. కానీ అంతా హీ హాస్ గాన్ త్రూ ఆల్ దట్ థింగ్ అండ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. సరే ఫిజికల్గా పూర్తిగా నయమైపోయింది అనుకున్నాం, వచ్చి వరల్డ్ కప్ ఆడాడు. వరల్డ్ కప్లో కూడా కొన్ని కీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. తర్వాత టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ సిమిలర్ స్టైల్లో అతని బెస్ట్ ఫార్మాట్ ఏది టెస్ట్లో మనం చూసాం, బంగ్లాదేశ్తో కానీ న్యూజిలాండ్తో కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం. సో మళ్ళీ అదే రకమైన ఫామ్ అందుకోవడం, తర్వాత అతని క్యారెక్టర్, చిర్పీ క్యారెక్టర్, అతను టీంనంతా కూడా అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే రిషబ్ పంత్ హ్యాస్ బికమ్, అంటే అతను లేకుండా ఇండియన్ టీంని మనం ఊహించలేము, పర్టికులర్లీ టెస్ట్ సినారియో అని అనిపిస్తుంది. అప్పుడు తన ఆటకి దూరమై యాక్సిడెంట్లు ఇవన్నీ సర్జరీలు అయినప్పుడు కూడా స్పాంటేనియస్గా యాడ్స్లో కనిపించడం అనేది కూడా, ఎంకరేజ్ చేయడం, తను లేకపోయినా మిగతా టీం మెంబర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది. ఒక దశలో కపిల్ దేవ్ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు, నాకు ఎదురుగా కనిపిస్తే నేను కొడతానేమో అనే ఫీల్ వచ్చింది. రవిశాస్త్రి కూడా కోలుకోలేడు, ఇంకా మళ్ళీ ఆడలేడేమో అనే స్టేజ్ నుంచి కూడా ఇంత దూరం రావడం. యూజువల్గానే క్రికెట్ అనగానే వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ స్టామినా, ప్రతిరోజు ఆడాల్సిన అవసరం ఉంటుంది. అంత దూరమైన 15 నెలలు లేకపోయినప్పటికీ కూడా ఏం చేశాడంటాడు, ఆ స్పిరిట్ అనేది ఎలా తెచ్చుకున్నాడు అసలు? అదే అండి, అతని దగ్గర ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందండి, బోల్డ్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో అంత సీరియస్ యాక్సిడెంట్ అయితే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కానీ హీ మేనేజ్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్లీ. అది అతనుకున్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. సో అలాంటి నడవలేని పరిస్థితి నుంచి అతను వచ్చి ఇప్పుడు ఆడుతున్నాడంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో అంటే అందరూ బేసిక్గా ఏంటంటే కపిల్ దేవ్ కూడా అన్నది ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఒక డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళొచ్చు కదా వాళ్ళు, ఎందుకని వాళ్ళు అలాంటి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి దానికి అనేది బేసిక్గా అది మిగతా సెలబ్రిటీస్ అందరు కూడా అదొక లెసన్ ఏమో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ డ్రైవింగ్, హైవేస్లో డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు, లైట్ నైట్ డ్రైవింగ్, హైవేలో డ్రైవ్ చేయడం ఇష్టపడతారు. కానీ దానికి ఏంటంటే మీరు ఏ స్ట్రెస్ లెవెల్స్లో ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు అన్నీ చూసుకుని బెటర్ టు హ్యావ్ ఏ గుడ్ డ్రైవర్ అండ్ ఏ వర్క్ చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుందని కూడా ఒక లెసన్ రిషబ్ పంత్ నుంచి అంత నేర్చుకోవాలి. సో మంచి కెరీర్, బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది. మన దగ్గర ఉన్నటువంటి వికెట్ కీపర్లు చాలా తక్కువ ఉన్నారు, అలాంటప్పుడు హెల్త్ గురించి చూసుకోవాలి, టీం గురించి ఆలోచించాలి అనేది. ఇప్పుడు ఐపీఎల్లో 10 టీములు ఉన్నాయి. 10 టీములు ఉన్నప్పటికీ బీయింగ్ ఏ తెలుగు గైస్ మనకు అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఎట్లా ఉంది అనేది. నిన్నటి దాంట్లో ఫస్ట్ డే ఆప్షన్లో ఏమనిపించింది మీకు? ఎస్ఆర్హెచ్ హ్యాస్ డన్ వెల్, కానీ
ఏంటంటే వాళ్ళకి ఇంకా కొన్ని బ్యాకప్స్ కావాలి. మెయిన్ 11 ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా ఉంది, ఎందుకంటే మహమ్మద్ షమీ ఈజ్ ఎ వెరీ గుడ్ బై. తర్వాత హర్షల్ పటేల్ తీసుకున్నారు, కానీ నాకు హర్షల్ పటేల్ విషయంలో కొంత సందేహాలు ఉన్నాయి. హర్షల్ పటేల్ ఏంటంటే ఎక్కడైతే స్లో వికెట్స్ ఉంటాయో, ఫర్ చెన్నై తీసుకోండి, లక్నో తీసుకోండి, అక్కడ అతని కటర్స్ బాగా గ్రిప్ అవుతాయి, అతను ఎక్కువగా స్లోయర్ వన్స్ మీద డిపెండ్ అవుతాడు. కానీ మన ఉప్పల్ స్టేడియం అనేది చాలా ఫ్లాట్ వికెట్. ఫ్లాట్ వికెట్ మీద అతని స్లోయర్ వన్స్ అంత ఎఫెక్టివ్గా ఉండే అవకాశం లేదు. మరి అతన్ని తీసుకున్నారు. ఈజ్ ఎ గుడ్, లాస్ట్ టైం పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు, మోస్ట్ వికెట్స్ తీసుకున్న బౌలర్ అతను. కానీ అతను గతంలో ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా అలాంటి ఫ్లాట్ వికెట్స్ మీద అతను పెద్దగా షైన్ కాలేదు. సో హర్షల్ పటేల్ ఒక్కటే నాకు కొద్దిగా డౌట్గా ఉంది. ఇషాన్ కిషన్ ఈజ్ ఎ గుడ్ బై, ఖచ్చితంగా మంచి సెలక్షన్ ఇషాన్ కిషన్. కానీ ఇషాన్ కిషన్ ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు? వీళ్ళకి వికెట్ కీపర్ అవసరం లేదు, హెన్రీ క్లాసన్ ఈజ్ ఎ కీపర్. ఇషాన్ కిషన్ ఈజ్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఓపెనర్. కానీ వీళ్ళు ఓపెనర్ సెట్ అయి ఉన్నారు ఇద్దరు, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితే లేదు. అండ్ వాళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్, ఇషాన్ కిషన్ కూడా లెఫ్ట్ హ్యాండర్. సో మీరు అతను నెంబర్ 3లో కూడా ఆడించుకోలేరు. వరుసగా 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు ఆడించారు. సో నితీష్ కుమార్ రెడ్డిని నెంబర్ 3లో ఆడించి ఇషాన్ కిషన్ని 4లో ఆడించారు. 4లో హీ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్, 4లో ఆడాడు. కానీ హీఈస్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ ఇన్ డ్యూరింగ్ ద పవర్ ప్లేలో బిగ్ హిట్స్ కొట్టడం అతనికి అలవాటు. సో ఇషాన్ కిషన్ ఈజ్ అ గుడ్ సెలెక్షన్, నో డౌట్. ఎందుకంటే అలాంటి ఒక మంచి ఇండియన్ ప్లేయర్ లేకపోతే లాస్ట్ టైం సఫర్ అయ్యారు. బట్ ఏంటంటే అతన్ని ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు, అతను మిడిల్ ఆర్డర్లో షైన్ అవుతాడా అనేది కావాలి. బట్ జనరల్గా వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్టైల్కి సూట్ అవుతాడు. సన్ రైజర్స్ ఇప్పుడు ఆడుతున్న తీరు ఏంటంటే బాల్ లాగా వాళ్ళు అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నారు. సో హీ సూట్స్ దట్ బిల్. వీళ్ళ స్టైల్లో ఆడే ఒక ప్లేయర్గా మనకి కనిపిస్తున్నాడు. సో ఈసారి ఇద్దరు అయ్యర్లు, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఒక డిమాండ్ అనేది ఎవరు ఎక్కువ బిడ్ చేస్తారు అనేది అక్కడ డిమాండ్ బాగా కనిపిస్తే కేఎల్ రాహుల్ డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. ఎందుకలా అంత ఇంట్రెస్ట్ పెద్దగా చూపించలేదు? కేఎల్ రాహుల్ మీద అదే మనకు అర్థం కాలేదు. ఆర్సీబీ తీసుకుంటుంది కేఎల్ రాహుల్ అని చాలా టాక్ వచ్చింది, చెన్నై కూడా తీసుకుంటుంది అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ మెయిన్లీ అతని స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత గతంలో 130, 140 స్ట్రైక్ రేట్ ఓకే. కానీ ఇప్పుడు మీకు 200 మినిమం స్కోర్ లాగా అయిపోయింది. 150, 160 ఆ స్ట్రైక్ రేట్తో ఆడేవాళ్ళు. రాహుల్ స్ట్రైక్ రేట్ అంతా అరౌండ్ 130 ఉంటుంది. సో ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూ కొంచెం అతన్ని ఇబ్బంది పెట్టినట్టు. మరి అదర్వైజ్ ఏంటంటే ఈజ్ ఎ క్యాప్టెన్సీ మెటీరియల్. ఈ ప్రతిసారి ఆల్మోస్ట్ 500 రన్స్ చేస్తాడు అది. సో మీరు ఒక 400, 500 రన్స్ మీ ఖాతాలో వేసుకోవచ్చు అది. సో రన్స్ చేస్తాడు, కీపింగ్ చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా క్యాప్టెన్. బట్ స్టిల్ స్ట్రైక్ రేట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూ వల్లనే అతనికి రావాల్సిన ప్రైస్ రాలేదని అనిపించింది. శ్రేయస్ అయ్యర్ యాక్చువల్లీ ఇండియన్ టీంలో T20 టీంలో ప్లేస్ కోల్పోయాడు, టెస్ట్ మ్యాచ్లో ప్లేస్ కోల్పోయాడు. బట్ స్టిల్ ఏంటంటే అతను క్యాప్టెన్గా గతంలో ఢిల్లీని ఫైనల్ తీసుకెళ్ళడం, లాస్ట్ టైము కోల్కతాని టైటిల్ గెలిపించి పెట్టడం. సో అందుకని అతని క్యాప్టెన్గా చాలా డిమాండ్ ఉంది. అందుకే అతనికి చాలా టీమ్స్ అతని క్యాప్టెన్సీ మెటీరియల్గా అతన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా వెంకటేష్ అయ్యర్ విషయానికి వస్తే అతను కేకేఆర్ వాంటెడ్ హిమ్. కేకేఆర్ ఏంటంటే వాళ్ళు పాత టీంని యాజ్ ఇట్ ఈస్గా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అంత దగ్గర అమౌంట్ లేదు. సో వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేస్తే వెంకటేష్ అయ్యర్. ఎందుకంటే వాళ్ళు 2 years, 3 years బ్యాక్ కూడా వాళ్ళు మిడ్వే త్రూ ద సీజన్ తర్వాత కంబ్యాక్ అయినప్పుడు వెంకటేష్ అయ్యర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో దే వాంటెడ్ హిమ్ బ్యాక్ డెస్పరేట్లీ. దానివల్ల అవుట్ ఆఫ్ సిలబస్గా చాలా ఎక్కువ అమౌంట్, నోబడి ఎక్స్పెక్టెడ్ అట్ వెంకటేష్ అయ్యర్ విల్ గో ఫర్ సచ్ ఎ హ్యూజ్ అమౌంట్. సో 23 crores అంటే, ఎందుకంటే మన ఆక్షన్లో ఇండియన్ ప్లేయర్ ఎవరు ఇంత గతంలో 20 దాటలేదు. ఈసారి వీళ్ళు ముగ్గురు దాటడమే. సో దట్ వాజ్ రియలీ బిగ్ సర్ప్రైజ్. సో మనకి గతంలో టీంలోకి కీలకమైనటువంటి రోల్ ప్లే చేసిన లీడర్స్ అన్సోల్డ్గా ఉన్నారు. ఈసారి కూడా డేవిడ్ వార్నర్ కనిపిస్తున్నారు. సో సెకండ్ డే ఏమైనా మిరాకిల్ కానీ అలాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఆయన ఎందుకు తీసుకోలేదు అసలు? అంటే ఇవి కొంచెం టాక్టికల్గా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు, సరే ఇప్పుడైతే తీసుకోలేదు, తర్వాత వాళ్ళకి మొత్తం టీం అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి కొన్ని స్లాట్స్ ఖాళీగా ఉంటాయి. ఇలాంటి ప్లేయర్స్ని ముందు తీసుకుంటే ఏంటంటే కొంచెం పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. టాక్టికల్గా వాళ్ళని పక్కన పెట్టేసి తర్వాత బేస్ ప్రైస్లో తీసుకుందాము, మనకి ఆ స్లాట్స్ ఏమైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తారు. ఆ టైంలో అలాంటి వార్నర్ కూడా మనకి ఎలా అయితే కేఎల్ రాహుల్ లాగానే బాగా కంటిన్యూస్గా రన్స్ చేస్తాడు. చాలా ఆరెంజ్ క్యాప్ 2-3 సార్లు గెలిచినట్టున్నాడు అతను. కానీ ఎందుకంటే వార్నర్ రిటైర్ అయిపోయాడు అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారో మీ గ్రాఫ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. సో దానివల్ల ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దానికి ఏంటంటే మీ ఎబిలిటీతో సంబంధం లేకుండా జనరల్గా ఒకసారి మీ స్టాక్స్ విల్ ఫాల్. సో ఇప్పుడు డేవిడ్ వార్నర్ అనగానే మనకు గతంలో SRH టీమ్, ఆ తర్వాత మారినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో
మన సినిమాలకి తగ్గట్టుగా ఆయన రీల్స్ చేస్తూ షార్ట్స్ Yeah. చేస్తూ మీమ్స్ చేస్తూ ఉండడం అనేది ఈ మధ్య కాలంలో వినిపించింది పుష్ప 2లో ఆయన కూడా ఒక Yeah. క్యామియో రోల్ ఉందేమో అనేది. Yeah. బట్ ఐపీఎల్ మిస్ అయిన అందులో చూడొచ్చేమో Yeah. అనేటువంటి ఆ ఒక ఎగ్జైట్మెంట్ కూడా కనిపిస్తున్నట్టుంది అభిమానుల్లో. యా, డెఫినెట్గా అతను సన్ రైజర్స్ ఆడడం మానేసినా కూడా ఒక తెలుగు వారితో తర్వాత తెలుగు సినిమాలతో అతను టచ్ అయితే వదలలేదు. సో ఆ బాండింగ్ వాళ్ళు అతను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికి కూడా వార్నర్ బాయ్, డేవిడ్ బాయ్ అని చెప్పి ఇప్పటికీ ఫ్యాన్స్ అతన్ని బాగా లైక్ చేస్తుంటారు. సో ఆ బాండింగ్ని అతను అలాగే మెయింటైన్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఏ టీంకి ఆడినా కూడా మీకు ఒక టీంతో బాగా మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ కంటిన్యూ చేస్తారు. సో ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ తీసుకోవచ్చు. బేస్ ప్రైస్లో అతను తీసుకుంటే వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది. వార్నర్ ఇస్ స్టిల్ ఎ వెరీ గుడ్ బై ఫర్ దెమ్. సో ఇప్పుడు సెకండ్ డేకి సంబంధించి నిన్న మనం ఎక్స్పెక్ట్ అంటే అనుకోకుండా వచ్చినటువంటి రికార్డ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా, జస్ట్ ఒక క్యాజువల్ గా గడిచిపోతుంది అంటారా? ఎక్కువ అమౌంట్స్ లేవండి అందరి దగ్గర. ఇప్పుడు ఐ థింక్ ముంబై దగ్గర 28 crores ఎంతో ఉన్నది, ఆర్సీబీ దగ్గర 30 crores ఉంది. సో దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ విల్ జాక్స్, టిమ్ డేవిడ్, తర్వాత కొంతమంది బౌలర్స్ ఉన్నారు, మిచెల్ శాంట్నర్ లాంటి వాళ్ళు కొంచెం పెద్ద స్పిన్నర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంచెం పెద్ద అమౌంట్స్కి వెళ్ళే అవకాశం. బట్ అదర్వైజ్ మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా ఫస్ట్ డేలోనే వచ్చేసారు. బట్ ఇప్పుడు పెద్ద అమౌంట్స్ అయితే రావు, కానీ కొంతమంది ప్లేయర్స్ అంటే రిమైనింగ్ ప్లేయర్స్లో కొంతమందికి ముఖ్యంగా విల్ జాక్స్, టిమ్ డేవిడ్ లాంటి మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం పెద్ద అమౌంట్స్ వెళ్ళే అవకాశం. సో ఫస్ట్ డే అయిపోయిన తర్వాత లేట్ నైట్ స్క్వాడ్స్ ఎవరెవరు ఎందులో ఎంతమంది ఉన్నారు అని తెలిసిన తర్వాత ఆల్రెడీ అనాలిసిస్లు అనేవి మొదలైపోయాయి. ఐపీఎల్ 2025ని ఎవరు గెలుచుకోపోతారు, ఎవరికి అలా ఉంది ప్రాబబుల్స్ అనేది. డూ యూ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ అండి? ఇంకా టైం ఉందంటారా? టైం ఉందండి, డెఫినెట్గా టైం ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళు ట్రెంట్ బోల్ట్ తప్ప చెప్పుకోదగ్గ ప్లేయర్ ఎవరిని తీసుకోలేదు. వికెట్ కీపర్ వాళ్ళకి అవసరం ఓన్లీ ఒక బ్యాకప్ కీపర్ని, రాబిన్ మింజ్ అనే బ్యాకప్ కీపర్ని మాత్రం తీసుకున్నారు. సో ముంబై ఇండియన్స్కి 5 బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉన్నారు. ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు, బట్ స్టిల్ దే హ్యావ్ టు ఫిల్ అప్ 5 slots. ఇంకా 11లో వచ్చే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఇంకా. సో ముంబై ఇండియన్స్ కానీ ఆర్సీబీ కానీ ఇంతవరకు వాళ్ళు రియల్గా ఎంటర్ కాలేదు. సో సెకండ్ డే అంతా కూడా ఈ రెండు టీమ్స్ మీద ఫోకస్ ఉంది. అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఐ థింక్ గుజరాత్ టైటన్స్ అండ్ కేకేఆర్ హ్యావ్ డన్ వెల్. చెన్నై కూడా బాగా చేశారు. చెన్నై వాళ్ళు ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్స్, డెవన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర అని చాలా చీప్గా ఇద్దరిని కలిపి 10 crores లోపే వాళ్ళు తెచ్చేసుకున్నారు. తర్వాత అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ కాస్త ఎక్కువ అమౌంట్ పెట్టారు. బట్ చెన్నైలో ఎప్పుడు మీకు ఆ పిచ్ మీద స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంటుంది. సో ఇద్దరు మంచి క్వాలిటీ స్పిన్నర్స్ కూడా తీసుకోవచ్చు. చెన్నై ఆల్సో మస్ట్ బి వెరీ హ్యాపీ విత్ దర్ బై. సో ఇప్పటికైతే ఆల్ సెట్ ఫర్ మార్చ్ అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టున్నారు వ్యూవర్స్ అందరూ. ఇంత హ్యూజ్ డిమాండ్ ఆఫ్ హాట్ ఫేవరెట్స్ ఇంతమంది కనిపించిన తర్వాత, సో ఆ టైం అంతా సో గతంలో కంటే ఈసారి ఎక్కువ వ్యూవర్స్ ఎక్కువ ఉంటారా, ఎట్లా అనిపిస్తోంది మీకు? యా, ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. అందులోనూ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ది నెంబర్ ఆఫ్ 4s and 6s పెరుగుతున్నాయి. సో మీకు ఎంటర్టైన్మెంట్ వాల్యూ మరింతగా పెరగడం అనేది చూద్దాం. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇండియన్ క్రికెట్కి బ్రహ్మాండమైన డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే మీకు పార్ట్ టైం బౌలర్స్ రావట్లేదు, ఆల్రౌండర్స్కి అసలు ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడం వల్ల మీకు ఆల్రౌండర్స్ అనేవాళ్ళు భవిష్యత్తులో మనకి ఐపీఎల్ నుంచి ఎమర్జీ అవకాశమే లేదు. అయినా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఐపీఎల్ కమర్షియల్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది, ఐపీఎల్కి ఉన్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ పెరుగుతుంది. సో దానివల్ల మీరు లాస్ట్ సీజన్ పర్టికులర్గా మీకు పెద్ద పెద్ద స్కోర్లు రావడం, ఆల్మోస్ట్ 300 టచ్కి అయ్యే పరిస్థితి కనిపించడం అనేది మనం చూసాం. సో ఐ థింక్ ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ మరింత ఎంటర్టైనింగ్గా మారిందని నాకు అనిపిస్తుంది. సో 290 క్రాస్ అయ్యి 300 క్రాస్ అయ్యేటువంటి అది ఓకే, బాగానే ఉంది. కానీ బట్ ఇన్ జనరల్ మనకి ఏమవుతుందంటే ఇండియన్ క్రికెట్కి మనం ఆల్రౌండర్స్ లేక, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి లక్కీగా ఎమర్జ్ అయ్యాడు. సో అలాంటి ఆల్రౌండర్స్ ఉంటే మనకి చాలా బాగుంటుంది పరిస్థితి. కానీ మనకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది ఇండియన్ క్రికెట్ అని అనుకోవాలి. సో నితీష్ కుమార్ అనగానే ఎస్ఆర్హెచ్ ఓన్ చేసుకుంది. నాట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్, ఐపీఎలే కాకుండా ఆయన ఓవరాల్ గేమ్ ప్లే ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? అద్భుతం అండి. అతను ఐ థింక్ యూ విల్ నాట్ ఫర్గెట్ దిస్ ఇయర్ 2024. ఎందుకంటే 2024లో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు ఆడాడు, బ్యాటింగే రాలేదు, బౌలింగ్ కొన్ని ఓవర్లు వేసాడు. ఈ ఇయర్లో ఐపీఎల్లో బ్రహ్మాండంగా షైన్ అయ్యాడు. షైన్ అయిన తర్వాత ఇండియాకి అయితే T20లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఐపీఎల్ రిటెన్షన్లో అతనికి మంచి అమౌంట్ వచ్చింది. ప్లస్ నవ్వు ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో అతని సెలక్షన్ చాలా మంది క్రిటిసైజ్ చేశారు. షార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి అతను 20-25 మ్యాచెస్ కూడా ఆడలేదు ఫస్ట్ క్లాస్ క్రికెట్. హౌ కెన్ యూ పిక్ హిమ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పి ముఖ్యంగా ముంబై లాబీ, షార్దుల్ ఠాకూర్ని బ్యాక్ చేస్తున్న ముంబై లాబీ వాళ్ళు దే క్వశ్చన్ ఈ సెలక్షన్. దొడ్డ గణేష్ కానీ, జతిన్ పరాజ్భాయ్, ఫార్మర్ క్రికెటర్స్ చాలామంది అతని సెలక్షన్ క్వశ్చన్ చేశారు.
వాళ్ళందరి నోళ్ళు సక్సెస్ఫుల్గా మోయించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా టఫ్ సిచ్యుయేషన్లో మంచి బ్యాటింగ్ చేశాడు, టాప్ స్కోరర్గా నిలిచాడు పెర్త్ టెస్ట్లో. సెకండ్ ఇన్నింగ్స్లో క్విక్ రన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఈ వెంట ఇంటూ T20 మోడ్ 140 స్ట్రైక్ రేట్తో క్విక్ రన్స్ కూడా ఇచ్చాడు. సో 21-year-old బాయ్ ప్లేయింగ్ ఆస్ట్రేలియాలో పెద్ద స్టేడియం, ఆ స్టేడియం చూస్తేనే మీకు ఒకసారి గాబరా పడతారు. అలాంటి ఈజ్ ఎ వెరీ వెరీ కాన్ఫిడెంట్ క్రికెటర్, కాన్ఫిడెంట్ యంగ్ క్రికెటర్. బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే అతను మనం ఎదురు చూస్తున్న ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం మన చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఇర్ఫాన్ పఠాన్ తర్వాత మనకు ఎవరు దొరకలేదు. హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా హీస్ నాట్ ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్. సో ఆ రోల్ని అతను బ్రహ్మాండంగా ఫిలప్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో తెలుగు పేర్లు 2, తిలక్ వర్మ ఒకటి, నితీష్ కుమార్ ఒకటి, వీళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ప్లే అనేది ఎలా ఉందండి అసలు? అద్భుతంగా ఇద్దరికిద్దరు కూడా వచ్చిన అవకాశాలను సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటే, తిలక్ వర్మ చూడండి, ఇంజరీ వల్లనండి లేకపోతే టీంలో ఉన్న కాంపిటీషన్ వల్ల లాస్ట్ ఈ జనవరి తర్వాత అతనికి ఇండియన్ టీంలో ఛాన్స్ దొరకలేదు. కానీ లేట్గా ఛాన్స్ వచ్చింది బికాజ్ సమ్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్. దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు. 2 వరుస సెంచరీలు కొట్టడం అంటే. సో ఇప్పుడు అతని టీంలో తన ప్లేస్ని ఫిక్స్ చేసుకునే ఒక పరిస్థితికి వచ్చాడు. సో ఈ యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళకి ఎబిలిటీ ఉంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. దీనికి ఐపీఎల్ ప్రధాన కారణం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఐపీఎల్లో దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్స్, మంచి ప్రెషర్ సిచ్యుయేషన్లో ఆడుతున్నారు, క్వాలిటీ అపోజిషన్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ వెళ్ళినప్పుడు వాళ్ళు రెడీమేడ్ ప్రోడక్ట్స్గా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి బెరుకు లేకుండా మనకు కనిపిస్తుంది. ఈవెన్ రమణ్ దీప్ సింగ్ అనే కొత్త ప్లేయర్, అతను ఫస్ట్ బాల్ 6 కొట్టాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాజ్ ఐపీఎల్లో వాళ్ళు ఈ ప్రెషర్ కానీ ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో ఇంటర్నేషనల్ క్రికెట్ వాళ్ళు కొత్తగా అనిపించట్లేదు. సో ఈ యంగ్ క్రికెటర్స్కి ఐపీఎల్ వల్ల ఈ మేలు జరుగుతుంది. బట్ మనం అనుకున్నట్టుగా డ్యామేజ్ ఎక్కడ అవుతుందంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల. ఎగ్జాక్ట్లీ. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.